మా ఊర్లో అయితే గత 10 రోజుల దగ్గర నుంచి అయితే పండగ వాతావరణం అయితే నెలకొంది. నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. సర్పంచ్ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు ప్రచారాలు అయితే చాలా హోరాహోరీగా అయితే జరిగినాయి. ఫైనల్గా ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పోలింగ్ తర్వాత ఇక అందరైతే రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మా బావగారు కూడా వార్డ్ నెంబర్గా నిలబడ్డారు. మా బావ వచ్చేసి ఏజెంట్గా ఉండి గెలిచాం మనం అనేసి అయితే చెప్తున్నాడు. కానీ అంత పోటీ చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రోజు వచ్చే టెన్షన్ అయితే అంతా ఇంత ఉండదు. గెలిచాము అంటే ఆ సంతోషానికి అయితే అవధులు ఉండవు. మా బావగారు చూడండి చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు గెలిచాను అనేసి. ఏ పోటీలోనైనా గెలుపు ఓటములు చాలా సహజం. గెలిచిన వారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఓడిపోయిన వాళ్ళు కూడా అంతో ఇంతో బాధపడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఓటమి రేపటి గెలుపుకు నాంది అని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా మా ఊర్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్గా అయితే విన్ అయ్యారు. మీ ఊర్లో కూడా సర్పంచ్ ఎన్నికలు అయ్యాయా? ఏ పార్టీ అభ్యర్థి గెలిచారు? ఒక చిన్న కామెంట్లో అయితే చెప్పండి. మరి ఒకప్పుడు ఓట్లు అంటే రూపాయి కూడా పంచేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే గుర్తుకొచ్చేది ఏంటంటే డబ్బులు ఎంత పంచుతారనేసి. నిజాయితీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతమంది ఓటేశారో ఒక చిన్న కామెంట్లో అయితే చెప్పండి. అన్నట్టు నా వాయిస్ అయితే కొద్దిగా జలుబు చేసింది కాబట్టి కొంచెం వాయిస్ అయితే చేంజ్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇక మా ఫ్యామిలీలో కూడా ఒక క్యాండిడేట్ గెలిచారు కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. మరొక వీడియోతోటి వస్తాను, ఉంటాను మరి, బాయ్.